దాకా మరి క్రిస్మస్ అంటే సుమారుగా నా వయసులో మన సంవత్సరం అంటే 30 సంవత్సరాల నుంచి కూడా క్రిస్మస్ చూస్తా ఉన్నాను. అలాగే అదే కూడా ప్రతి సంవత్సరం క్రిస్మస్ మనందరం చూస్తా ఉన్నాం, బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఏదో ఒక ఆలోచించుకుంటూ పెట్టి మరి క్రిస్మస్ లో పాటలు పాడుకుంటూ దేవుని వాక్యాన్ని చదువుకుంటూ చనిపోయిన డ్యాన్స్లు వేసుకుంటూ ఇంత ఘనంగా చేస్తుంది. కానీ కొన్ని సంవత్సరాల కిందట అమ్మా యేసుక్రీస్తుని ఇటు విధంగా మరి ఆరాధించడం జరిగేది కాదు. ఎందుకంటే క్రైస్తవుడు అనగానే ఈ దేవుడు యేసుక్రీస్తు ఎవరి దేవుడు ఎన్నో తెలుసమ్మా, మానవ దేవుడు. కేవలం ఎందుకంటే ఓన్లీ గుడిసెలో చిన్న గుడిసెలు ఉంది, అందులో 10 చోట కూడా వెళ్తాయి. గుడిసెలో జరిగింది ఓన్లీ దళితుల పేటలోనే జరిగింది. 5 2 వాళ్ళు ఎవరు కూడా లోపల కానీ ఇతర కులాలు ఎవరు కూడా దీక్షిస్తున్న అంగీకరించేవారు. ఆయన మానవ దేవుడు అనేసి అనేవారు. కానీ ఇప్పుడు దేవుడు చుట్టూ బట్టి ప్రతి ఒక్క కులం ద్వారా ఉంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా రాజులు కానించి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు కులం ద్వారా మరి ఇప్పుడు ఏ విధంగా జరుగుతుందంటే యొక్క క్రిస్మస్ పసుపు పాకేస్తే పసుపు క్రిస్మస్ లో పసుపు పాకేయడం ఏంటి, పసుపు పాకలు పుట్టాడు కొంతమంది తరం లేకపోవడం వల్ల ఆయన తీసుకెళ్ళి పసుపు తొట్టులో పడుకోబెట్టారు కొంతమంది. ఇలా వాతావరణాలు జరుగుతూ ఉన్నాయి. అంతకుముందు అవి ఉండేవి కాదు. ఎలా ఉండేది అంతకుముందు చర్చిలో పడుకోవాలంటే భయపడేవారు. చర్చిలో కావాలంటే ఒక దేవుడు యేసుక్రీస్తు కన్నా భయపడేవారు. చాలా పరిశుద్ధుడు అనేసి ఆయన ఒక భయం పుడుతుంది జనంకి. కానీ ఉండేవారికి ఏంటంటే ఈజీ అయిపోయింది. యేసుక్రీస్తు అనగానే చాలా ఈజీ. చాలా ఒక మాటలకు చెప్పాలంటే వక్షంగా మనం మాట్లాడుకుందాం అమ్మా. మరి మనం క్రిస్మస్ రోజున బట్టలు పంచిపెట్టడం ఇవన్నీ జరుగుతాయి. గిఫ్ట్లు ఇవ్వడం ప్రతిదీ సంవత్సరం జరుగుతూ ఉంటుంది. మనం బిర్యానీలు వండుకుంటాం. ప్రతిదీ కూడా క్రమం తప్పకుండా ఏది మారకుండా జరుగుతూ ఉంది. అసలు క్రిస్మస్ అనగా ఏంటంటే మరి కొంతమంది చెప్తారు క్రీస్తుని ఆరాధించడం. ప్రతి చెప్తారు మొత్తం ప్రతి చోట ప్రతి క్రిస్మస్ అంతా కూడా ప్రత్యేకించి ఈ డిసెంబర్ నెల మొత్తం కూడా చెప్పమంటే ఇదే ఏమంటే క్రిస్మస్, క్రీస్తుని ఆరాధించడం, దీన్నే క్రిస్మస్. అంటే అనేక మార్లు అనేక సార్లు మనం ఇంకా వస్తూ ఉన్నాం. క్రీస్తుని ఎప్పుడు ఆరాధించలేదా? క్రిస్మస్ నెలలో ఆరాధిస్తున్నామా అమ్మా? మన జీవితాంతకాలం ఎప్పుడైతే దేవుని మన సొంత రక్షణ అనిపించామో అప్పటి నుంచి మనకి అంతకాలం కూడా ఆయన మనం ఆరాధిస్తూ ప్రార్థిస్తూనే ఉంటూ ఉంటాం. అదే యేసుక్రీస్తు ప్రభువుని అసలు ఎందుకు ఆరాధించాలి? ఏం చేశాడు అమ్మా? ఇస్తారా యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు ఆరాధించాలి? ఆయన అసలు మన బాగా ఏం చేశాడు అనేసి మనం ఒకసారి తెలుసుకుంటామమ్మా ఈ విషయాలు. ఈ యేసుక్రీస్తు ప్రభువు ఏం సాక్రిఫైస్ చేశాడు అంటే మనకి ఆయన సాక్రిఫైస్ అంటే త్యాగం. ఏం త్యాగం వల్ల మనకి యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించాలి అనేసి ఆలోచించుకున్నట్లయితే మరి ముందుగా మరియ గురించి చూసినట్లయితే పాస్కర్ణ కారణం చెప్పడం టైము ఇప్పుడు 20 నిమిషాలు వచ్చారంటే స్పీడ్ చెప్పడం చేస్తుంది. నాకు అరగంట చెప్పారు, ఫోన్ చేసి 20 నిమిషాలు అంటున్నారు. మీరు అర్థం చేసుకుని ట్రై చేయండి అమ్మా. మరియమ్మ మరి తను కన్యకగా ఉండి మరి కన్యకగా ఉన్నది తను. అప్పుడు తన గర్భాన్ని దేవుడు ఎంచుకుని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గర్భాన్ని వేయించుకోవడం జరిగింది. అది మనకు అందరం తెలిసిన విషయమే. అయితే సీతక్కకి ఒక ప్రశ్న చెప్పాను. అక్క ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ పుడతాడు యేసుక్రీస్తు ఎవరన్నా కన్య గర్భాన్ని చెప్పండి కృష్ణ పుడతాడా? పుట్టడు కదా ఒకసారి. ఎందుకంటే నా పుట్టుకి మీ పుట్టుకి మనందరి పుట్టుకి మనకి బ్యాక్గ్రౌండ్ అదే లేఖనా ఏమి లేవు. మన పుట్టుకి ఒకటే కారణం ఎవరు? ఆదాము అవ్వ. వాగ్దానం వచ్చిన సంతానం. మన కోసం సెపరేట్ గా యొక్క ప్రవక్తల ద్వారా కానివ్వండి, మరొక ప్రవక్తుల ద్వారా కానివ్వండి, ఎవరి ద్వారా కూడా మన గురించి ఏమి రాయలేదు. పలానా ఎరచీలలో విశాఖ పడుతుందో, పలానా ఎరచీలలో సీతక్క పడుతుంది, పర్యాణాలు చండిపల్లి పడుతుంది, పిల్లలు పడుతుంది. ఎక్కడ కూడా మనకి లేఖనా లేవు.
ఎవరికి లేఖనం యేసుక్రీస్తు వారు మాత్రమే ఉంది అమ్మా. అదే గుర్తించాలి. ఆయన యొక్క మరియమ్మ గర్భాన్ని ఆయన ఉద్యోగించుకోవడం జరిగింది. అందరూ తెలిసిన విషయమే. కానీ ఆ మరియమ్మ మరి నేను రికమెండ్ చేస్తే చాలా టైం పడుతుంది కనుక మీకు చెప్తాను. కొన్ని మీకు రికమెండ్ చెప్తాను. తీసుకున్నప్పుడు మరియమ్మ అంటది, నేను కంజకులయ్యా ఇది ఎలాగంటే నువ్వు గర్భవతి ఎలా అవుతుందో పశుద్ధాత్మ ధరలు గర్భం ధరిస్తావు. ఆయన పేరు ఇమానుయేల్ అంటే రక్షకుడైన ఇమానుయేల్ రక్షకుడు మరి నేను చెప్పాలంటే ఆ యొక్క సమయాన్ని ఏప్సమ్మని మరి సమయాన్ని ఎవరైనా కనుక భర్త లేకుండా వివాహం లేకుండా గర్భం ధరిస్తే వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉండేవి. మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆలోచి కొట్టి చంపడం అనేది జరుగుతుండేవి. కానీ ఎన్ని కూడా తను ఏం చేసింది, సాక్రిఫికేషన్ త్యాగం చేసింది, సిద్ధపడింది. దేనికోసం నేను నా గర్భం ఇస్తానని కాబట్టి సిద్ధపడి జరిగింది. అయితే యేసుకు కూడా మనం ఇక్కడ అప్పుడు సాక్రిఫైస్ చేశాడు, పెళ్లి చేసుకున్నాడు. కానీ తన భార్య గర్భవతిని తెలిసింది. కానీ అతను నిరుపూతుడు కానీ తను ఏం చేశాడు, ఆయన తన భార్యను విడనాడాలని చెప్పి ఆమెను అవమానపరచనోళ్ళక అన్నది బైబిల్లో. అవమానపరచనోళ్ళక ఆమె విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటాడు. ఒక దేవతతో చెప్పిన బాబు ఆమె పశుద్ధాత్మ గర్భం ధరించింది కనుక ఆమె విడనాడబోతుంటే అప్పుడు తను కూడా దేవుడి మాటలు లోబడి మరి చేర్చుకుని డెలివరీ కూడా మరి తనతో పాటు తను చూస్తూ ఉంటాడు. ఇది చేసిన సాక్రిఫైస్. అలాగే మరి పుట్టిన తర్వాత పుట్టిన తర్వాత మందరి చిన్న గొర్రెల కాలంలో కూడా మందరి విడిచిపెట్టి వాపస్ సాక్రిఫైస్ చేసి దర్శనానికి వెళ్ళడం అది కూడా మనం చూస్తుంటాం. అలాగే అదేవిధంగా జ్ఞానులు కూడా జ్ఞానులు కూడా వాళ్ళ బంగారు గోణాలు పట్టుకొచ్చి చంటి పెట్టండి. అక్కడ చంటి పెట్టి ఎదుట సాష్టాంగ పడి ఎవరి దగ్గర సాష్టాంగ పడ్డారు, ఎవరి దగ్గరమ్మా బాలుడు యేసుక్రీస్తు దగ్గర సాష్టాంగ పడి ఆయన ముక్కి ఆయనకి బంగారము గోళము సాంబరాన్ని ఆయనకి ఇచ్చారంట. చూడండి మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లిని మరియను ఆ శిశువును చూసి సాగిలు పడి ఆయన పూజించి, చూసారమ్మా, ఆయనకు సాగిలు పడ్డారంట, ఆయన పూజించారంట. ఎవరిని? ఎంత పిల్లడు తీసుకోవాలి, చిన్న పిల్లడు. ఈ మధ్యన ఆ మోడీ గారు చిన్న బొమ్మ తీసుకొచ్చి చిన్న బొమ్మ పెట్టుకుంటాను. చర్చలో రాష్ట్రంలో ఎక్కువ ప్రతిమలు ఎక్కువ పెట్టుకుంటారు కదండి, దాన్ని పూజిస్తున్నాడు. ఆయన కూడా సేమ్ ఇలా పూజించారు. తెల్లటి బొమ్మ మీరు చూసుకుంటారు. తీసుకొచ్చి బొమ్మ ఉంటే దానికి ఆయన కూడా కనపడుతున్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే జ్ఞానులు గుడ్ ప్లేస్ నుంచి ఎంతో దూరం వచ్చి ఆయనకి సాగులు పడి ఆయన నమస్కరించి ఆయనకి బంగారం పెట్టి అన్ని ఇవ్వడం అనేది జరిగింది. వారు కూడా చాలా దూరం నుంచి ఇచ్చారమ్మా వీరందరూ కూడా. మరి అదేవిధంగా యేసుక్రీస్తు విషయం చూసినట్లయితే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మరి ఆయన ఎవరమ్మా? యేసుక్రీస్తు ఎవరు? దేవాది దేవుడు. పరలోకంగా కోట్ల కొల దూతుల చేత పెరుగుల చేత ప్రతి ఒక్క దేవతల చేత పరిశుద్ధులను నిత్యం ఆరాధించబడి గణపరచబడుతున్నటువంటి దేవాది దేవుడు యేసుక్రీస్తు. ఎక్కడి నుంచి వచ్చాడైనా పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చినాడు? ఎవరి కోసం వచ్చాడు? లోకరహస్య వార్త 19వ అధ్యాయం 10వ వచనం. చివరి చూడన్నాము తొందరగా. లోకరహస్య వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దాని నిర్లక్ష్యం, అది నశించిన వారు ఎవరు నశించారు? పాపులని మాత్రం నువ్వు నేను ఒకరిని కాదు, ధనవంతులను కాదు, ప్రతి ఒక్కరూ వీళ్ళ యొక్క ఆజ్ఞాతిక్రమమే పాపంలో వచ్చి జీతము. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ నటించడమే. ఆజ్ఞ నటిస్తేనే పాపం. ఆ పాపంలో ఏమొస్తుంది? మరణం వస్తుంది. ఆ మరణం నుంచి రక్షించేవాడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన వస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడు? పరలోకం నుంచి వస్తున్నాడు. ఎక్కడికి వచ్చాడైనా
ఎక్కడ జన్మించాడు? ధనవంతుల్లో జన్మించాడా? ధనవంతుల్లో జన్మిస్తే ధనవంతుడికి ఏమైపోతుంది, మనకి దొరకపోతుందేమో. కానీ అటువంటి బాగా తగ్గింపు గినురాలైనటువంటి మరి అంత గర్భాన్ని ఎంచుకునేది ఆయన జన్మించడం అనేది జరిగింది. మనకు అందరికీ తెలిసిన విషయం. మరి ఆయన ఎక్కడ జన్మించాడంటే ఒక పశువుల తొట్టులో పొలంలో పెట్టేట పరిస్థితి వచ్చింది. ఆయన ఒక మాట అంటాడు, నక్కలకు బొరులు ఉన్నాయంట, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయంట, మనిషి కుమారుడు అంటే మనలాగా వచ్చినట్టు ఆయన తలదాల్చుకోవడం కూడా స్థలమే లేదంట. ఎంత తగ్గింపు! ఇక అటువంటి తగ్గింపు స్వభావంతో మనందరి కోసం అంత నిత్యం చేసుకుని వచ్చి ఉన్నాడు. ఎవరు? చేతిపోవాలి ఆయన్ని ఒక ఎవరెవరో జ్ఞానులు కాబట్టి సాష్టాంగపడి నమస్కరించి పోలిదండగంట కదా అలా పెట్టారు. అంత మరి గొప్ప ప్రభావమైన దేవుడు, గొప్ప దేవుడు అయినా. కానీ ఈ రోజుల్లో చూసినట్లయితే ఎవరు బట్టలు కూడా అక్కడ వేసేసుకోవాలి. అమ్మా ఎక్కడ ఇప్పుడు దినాల్లో వేసేసుకోవాలి అవపడతారమ్మా. ఎవరికైనా పుట్టేస్తున్నాడు. ఎవరికి పూజించాలి? నువ్వు నేనన్నా ఎవరికి మొక్కాలి? ఎవరు మొక్కాలమ్మా? దేవుడికి మొక్కాలి. పాస్టర్ మొక్కుతారా? వాకి చెప్తున్నా నాకు మొక్తారా? లేకపోతే ఇంకో భాష ఆయన మొక్కుతారా? ఎవరు మొక్కాలి? దేవుడికి మొక్కాలి. కానీ ఎవరు మొక్కుతున్నారు? ఏమిటి తలస్థానాలు చేసేసి అసలు ఎంత అవమానకరం అంటే దేవుడికి మీ కోసం అంత తగ్గింపు తగ్గించి ఆయన తగ్గించుకుని తృప్తిగా చేసుకుని పిలుపు రాసిన పత్రిక చూడండి. పిలుపు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము ఎవరి స్వరూపమా అంటే దేవుడితో సమానంగా ఉన్నాడైనా. దేవుని స్వరూపం కలిగిన వాడే ఉంది. దేవునితో సమానంగా ఉండుట అంటే దేవునితో సమానంగా అక్కడ తల్లి దగ్గర ఉన్న ఆయన చెప్పమ్మా. ఆ భాగ్యం విడిచిపెట్టుకున్న భాగ్యం ఎంచుకోలేదంట. ఎవరి కోసం? ఎవరి కోసం? నీ కోసం అంటారా? మనందరి కోసం, నా కోసం అన్నారు. ఎవరి కోసం? నా కోసం, నీ కోసం, ప్రతి ఒక్కరి కోసం. ఆయన పర్వతాన్ని దేవుడితో సమానంగా ఉన్న ఆయన ఆ పర్వతం విడిచిపెట్టుకుని ఇప్పుడు వస్తే అమ్మా మరి మన పరిస్థితి ఎలా ఉంది? మన పరిస్థితి ఎలా ఉందమ్మా? దేవుడిని మొక్కుతున్నామా? దేవుడిని మొక్కుతున్నాం, ప్రతిమూలు మొక్కుతున్నామా, లేకపోతే వ్యక్తులు మొక్కుతున్నామా? ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు ఈ విధంగా లేదు. ఏ విధంగా అంటే ఎంత అలాగే క్రైస్తవత్వం లేదు. క్రైస్తవత్వం ఎక్కువైపోతుందిగా దేవుడిని అంటే ఎవరికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు? వ్యక్తులకు ఇచ్చేస్తున్నారు ప్రాముఖ్యత. వ్యక్తులనే ప్రయారిటీ చేస్తున్నారు. చాలా దుర్మార్గం. అంటే ఈ విధంగా చేయడం వల్ల దేవుడు అవమానపరచడం పక్కన నటించి మనం పక్కన. ఎందుకంటే ఆయనే పిల్లలు పెడతాడు. నువ్వు ఎవరు? నేను ఎవరిని? ఏం చెప్పండి? సత్యం అంటాడు. సత్యం, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం, నా ద్వారా కావడం డైరెక్ట్గా చెప్తుంటే ఇంకా నా వాళ్ళు వెతుకుతున్నాం. మా జ్ఞానం ఉండదు కదా. చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతూనే ఉన్నాం. ఎంత దుర్మార్గం అమ్మా అసలు ఆలోచించండి. పెద్ద స్కూల్లో బైబిల్ చదివాం, యూత్లో బైబిల్ చదివాం, వారం వారం బైబిల్ వాక్యాలు చెప్తూనే ఉంటారు మాస్టర్ గారు మనకందరికీ. మార్గం అయినా, సత్యమైన, జీవం అయినని ఆయన ద్వారా ఎవరు పర్లోక రాజ్యం వెళ్ళాడు కరాఖండించి చెప్పిపోతుంటే వ్యక్తులు పూజిస్తారంటమ్మా. ఈ దినాన్ని ఖచ్చితంగా మీరు ఆలోచించాల్సిన విషయం ఇది. సంవత్సరం పొడికి చెప్పుకుంటున్నాం ఇలాగా క్రీస్తుని ఆరాధించడం ఇవే చెప్పుకుంటున్నాం. క్రీస్తుని ఆరాధించడం అంటే క్రీస్తునే ఆరాధించాలి, వ్యక్తిని ఆరాధించకూడదు. పశువు పాకను ఆరాధించకూడదు, పశువుల కొట్టుని ఆరాధించకూడదు. అక్కడ చేస్తారు కదా అది పశువు పాక, దాన్ని ఆరాధించకూడదు. ఒక తాతను ఆరాధించకూడదు. ఇంకా చెట్టు ఉంటుంది, చెట్టుని ఆరాధించకూడదు. స్టార్ ఉంటుంది, స్టార్ని ఆరాధించకూడదు. ఎవరు ఆరాధించాలి? ఎన్ని సూచనలు తప్ప అవి ఆరాధించబడవలసిన సంగతులు కాదు. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి అమ్మా. ఒక అమ్మాయి ఈ మధ్యన ఏమైనా నిజంగా జరిగింది. ఒక అమ్మాయి అంటే తర్వాత మన గ్రూప్ పెట్టుకున్న తర్వాత నా దగ్గర గ్రూప్ లేదు, నేను తర్వాత శుభ్రంగా తర్వాత గ్రూప్ పెడతాను. అవునంటుంది నేను
మా ఆయన ఉద్యోగం వెళ్ళిపోతున్నాడు, ఆయన ఉద్యోగం వెళ్ళిపోయిన తర్వాత వేసుకుపోవాలంటే మాట్లాడుకుంటూ ఉంటారంట. ఎవరితోటి? వేసుకుపోవాలతో అని వస్తారంట. ఇద్దరు పూజ చెప్పుకుంటారు, మాట్లాడుకుంటారంట. దేవుడు స్వాతంత్రం కలిగిందాక ఇలా అయిపోయింది పరిస్థితి. నిజంగా చెప్పింది వాడు ఏమని మాట్లాడుకుందామంటే వచ్చేసి మాట్లాడేసుకుంటాడంట. ఒక్కోసారి అడగంట అప్పుడు వచ్చేసేయండి అందరూ అనలేదంటే అంటే నువ్వు కంగారు పడదు, దేవతకం పడినాక 4 డెబ్బలు అంటారంట. ఆవిడేమి అలా తప్ప మనిషి ఏం కాదు, శుభ్రం లిఫ్ట్ పెట్టుకుంటే అక్కడ ఎంపలైనా ఉన్నాడు. దేవతలు వచ్చేసి అమ్మకోళ్ళు ఎక్కడంట మనకి ఇవి కూడా నన్ను ఊరుతారన్న. ఈ ఎలా నమ్మించాలంటే ఇవి ఎందుకు చెప్పని చెప్పి మీరు నమ్మారు. నిజమేనేమో అన్నకోళ్ళు ఎక్కడ దేవతలు నాకోళ్ళు ఎక్కడేమో అనిపిస్తుంది. అంత దిగజారిపోయిన పరిస్థితి. అసలు భయం లేదు, అసలు భయం లేదు జనానికి. తెచ్చేసి చూసి చెప్పుకుంటాడు, ఆ చూసి చెప్పుకున్న వస్తాడైనా ఆయన వచ్చేసి వంట చేస్తాడు. దేవత గురించి వంట చేస్తాయా మాట్లాడుకున్నాం. ఇటువంటి పరిస్థితులు ఆలోచించి దేవుడు వాక్యం ఏమన్నది చూడమ్మా. కొన్ని మాటలు యోహాను రాసిన యోహాను 1వ అధ్యాయము 14వ వచనం. యోహాను 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యం శరీరధారి ఉపాసన సంపూర్ణంగా మన మధ్య నివసించను. అవసరం వాక్యము శరీర దారి అయి అనగా ప్రవక్తల ద్వారా ఏ వాక్యము ప్రవక్తల ద్వారా మాట్లాడిన మాటలు అన్నీ కూడా శరీరధారిగా ప్రభు వారుగా మన మధ్యకు వచ్చి మన మధ్య నివసించాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారే వచ్చి ఉన్నాడు ఆయన. అమ్మా చూడండి, ఆ వాక్యం లేకపోతే ఆ యొక్క వాక్యం అనేది లేదా ఆ మాట అనేది ఎస్ఐ రాసిన పాత్ర గ్రంథంలో చెప్తాం కదమ్మా. ఆయన పుట్టికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆయన పుట్టికి ముందుగానే కొన్ని వేల సంవత్సరాల కిందటే కొన్ని ప్రభుత్వం ద్వారా మాట్లాడే మాటలు చూసినట్లయితే ఎస్ఐ రాసిన పాత్ర గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. 7:14 అమ్మా. ఎస్ఐ 7:14. కాబట్టి ప్రభు అది చూడమ్మా. ఆలకించుడి కన్యకి గర్భవతి కుమారుని కని. అది ఎప్పుడు ఎవరు చెప్పారు? ఇది యెషయా చెప్పారు. కన్యకి గర్భవతి అవుతుంది, అతనికి ఇమ్మానుయేలు అతనికి దేవుడు అతను తోడు అనేసి ఎప్పుడో దేవుడు ప్రవచించాడు. అది ఆ లేఖనాలు నెరవేరాయి. ఎక్కడ నెరవేరాయి? ఇంకో మాట చూసుకున్నాం. మేక రాసిన పాఠం మేక 5వ అధ్యాయం 2వ వచనం. 5:2 తొందరగా చెప్పాను. బెత్లెహేమ ఎఫ్రాతా యోదా వారి కుటుంబంలో నువ్వు స్వల్పమైన దానివి అయినను నా కొరకు చూడమ్మా, నా కొరకు ఇశ్రాయేలులను ఎలాగో వాడు నీళ్ళు నుండి వచ్చును. ఎవరి నుంచి వస్తుంది? యోదా గోత్రము. ఏ గోత్రము? యోదా గోత్రం. మ్యాన్సన్ కూడా చేసాడు దేవుడు. నేను ఎక్కడ చేస్తాను? అలానా గోత్రం చేస్తాను. అంతేగాని కారపాంలోను ఈరం చెరువులోను. అమ్మా రే మీకు చెప్పులు అంటే రెడీగా ఉన్నాయి. టైం కూడా తప్పదు. అలానా గోత్రము అని మెన్షన్ చేశాడు దేవుడు. ఏ గోత్రము? యోదా గోత్రము అని మెన్షన్ చేశాడు. ఎక్కడైతే ఇజ్రాయేలు ప్రజెంట్ ఇజ్రాయేల్ అలా ప్రతిదీ కూడా ఆయన మెన్షన్ చేసి చెప్పాడు. కానీ మన చెరువులోనో పక్క ఊర్లోనో అని చెప్పలేదు. మన పక్కన ఊర్లో ఎక్కడ పుట్టాడు దేవుడు. ఇక్కడ పుట్టాడని చెల్లారంటే మీరు దౌర్భాగ్యలే అక్కడ పాపం దౌర్లేదు. దేవుడే దేవుని అమ్మాని కోసం చదువుతారు. నేను చెప్తున్న మాట దేవుడు చెప్పిన మాట. నేను కాదనం చేసేస్తున్నాను. యోగా దేశంలో పుట్టలేదు, ఆ పక్క వాళ్ళు పుట్టాడని ఎవరైనా చేసేస్తున్నారు చదువుతారా? ఇంకా ఏముంటుందని ఇంకా సాధారణ అనమాట. మాట ఉంటుంది కళ్ళకి ఏమవుతుంది ఏమంటారన్నమాట? అందమ్మా గుడితనం కలిగేస్తారు. సింపుల్గా దాని మీద చూసి వెళ్ళిపోయి మన పనులు చేసుకుంది. అది చాలా పొరపాటు.
నువ్వు అక్కడ రాసుందమ్మా, నా కొరకు ఇశ్రాయేలులను ఎరగోవాడు ఎక్కడ చెప్తాడు, నీలో నుండి వచ్చిన రాసి ఇక్కడ మేకా ద్వారా మాట్లాడాడు దేవుడు యెషయా ద్వారా కూడా, కళ్ళకి వెళ్ళకపోతే కుమారునికి అంటదని చెప్పి కూడా చెప్పడం అనేది అక్కడ ప్రవక్తల ద్వారా మాట్లాడడం కూడా జరిగింది. ఇదే మాట కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి రాసిన సువార్తలో చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం చూడమ్మా 4వ వచనంలో, క్రీస్తు ఎక్కడ పుట్టాడని వారిని అడిగాను. ఎవరు అడిగారు? హేరోదు మహారాజు అడుగుతాడు, క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని అడిగాడు. అడిగితే అందుకు వారు ఏమన్నారు? ఏమడికి వచ్చారు తెలుసా? పాత చుట్టాలంటే ఈ గ్రంథాలు పట్టుకొచ్చారు, జ్ఞానులు పట్టుకొచ్చి తిరగే చెప్తున్నారు. ఎక్కడ పడతాడని రాస్తుందా, మన చుట్టలు ఎవరైనా చెప్పారని చూసినట్లయితే రాయబడింది. ఏం రాయబడింది? యోదయ బెత్లెహేములోనే ఏమనగా యోధా దేశము బెత్లెహేమ, నువ్వు యోధ ప్రథమలో ఎంత మాత్రమును అల్పమైన దాని కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. ఎవరి ద్వారా? అది ఆ ప్రవక్తల ద్వారా రాయబడి ఉన్నది. పాత నిబంధనలో కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది. కొత్త నిబంధన దావీదు మహారాజు అంటే రాసినటువంటి పత్రులు తీసుకెళ్తే ఇక్కడ ఉంది. దీనికి సాక్ష్యం ఉంది, సాక్ష్యం ఇక్కడ రాయబడి ఉంది. దయచేసి మీరు ప్రలోభాలకి లోన్ కాకుండా దయచేసి జీవితాంతా మా జీవితాలు గట్టిగా 2 సంవత్సరాలు తగ్గిపోయింది. 6 సంవత్సరాల అది ఎక్కడెక్కడ బాబు అక్కడైపోతుంది, ముందు వెళ్ళిపోతున్నారు. అందరూ పోసిందే, ఎవరు వెళ్తారంటే నమ్మకలేదు. కానీ ఎందుకంటే లాజరు కూడా యేసుక్రీస్తు బతికించిన లాజరు కూడా చనిపోయాడు. సరిపోతేనే మనకు నిశ్చయం, మనం చేసిన క్రియను బట్టి, మనం చేసిన పనులు బట్టి, అది దానికోసం మనం సిద్ధపడిగా ఉంటాం. అది ఒక ఎదురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 5వ వచనం చూడమ్మా. 5:2 మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. 2:5 ఉందమ్మా. అదే ప్రజలను తలపించి దేవుడు ఆయన వస్తాడు. నెక్స్ట్ ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. అమ్మా, అంతమందు కుమారుడు అనగా ఎవరు? యేసుక్రీస్తు ద్వారా ఎవరితో మనతో మాట్లాడాను? ఆ కుమారుని. అది సమస్తానికి నీ మీద నా మీద మనందరి మీద వాట్సాప్ ఎవరుకున్నది? ఎవరుకున్నదమ్మా? దేవుడికి ఉంటుంది మనందరి మీద అధికారం. ఆయనకు ఉంది, ఎవరి మీద అధికారం లేదు. వాట్సాప్ ఆయన ద్వారా మనకున్నది. అదేవిధంగా లోకారాసిన సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. లోకారాసిన సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. ఆయన గొప్పవాడై అది సర్వోన్నత కుమారుడు అనబడును. ఎవరమ్మా? యేసుక్రీస్తు వారు సర్వోన్నత కుమారుడు అనబడును. మరొక మాట యోహాను రాసిన యోహాను మొదటి పత్రిక యోహాను 1వ అధ్యాయము 9వ వచనం. నిజంగా కనుక అమ్మ ఈ మాట విషయం, మేము నిజంగా కనుక ఈ దేవుణ్ణి అంటే వేరే దేవుడు ఈ బైబిల్లో చెప్తున్న దేవుణ్ణి కనుక నమ్మినట్లయితే, ఎవరిని? ఈ బైబిల్లో చెప్పినాడు దేవుడు నమ్మినట్లయితే 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా ఉంటారు. మీరు ఏ విధంగా ఉంటారంటే ఎవరన్నా ఒప్పుకొని ఎడలా నమ్మదగిన వాడును, నిర్మూలను కనుక క్షమించి దుర్నీతి నుండి పవిత్రులుగా చేయను. అది కదమ్మా. చూడండి, నిజమైన వెలుగు అందరికీ నిజమైన వెలుగు ఉండేను. అది నిజమైన వెలుగు ఉండేను. అది ఎక్కడ వచ్చింది? ఆ వెలుగు ఎవరు? ఆ వెలుగు ఎవరమ్మా? నిజమైన వెలుగు ఒకటి ఉన్నది. ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? అలా ఒకటి వచ్చింది. అలా వెలుగు రావాల్సిన అవసరం వచ్చింది అమ్మా. ఆ వెలుగు రావాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది?
చూడండి, రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా అది ఒక్క మనుషుల ద్వారా పాపం ద్వారా ఎవరు దర్శనము ఒక్క మనుషుల ద్వారా ఏమొచ్చింది? ఆ ఒక్క మనిషికి ఎవరు? ఆదాము ద్వారా పాపం వచ్చింది. ఆ ఒక్క మనిషి ద్వారా మరణం వచ్చింది. ఆ ఒక్క మనిషి ద్వారా లోపల పాపం ఎలాగ ప్రవేశించాను అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికి సంప్రాప్తమైన ఆ యొక్క మరణం నుంచి తప్పించేవాడు ఎవరు అనగా ఈ యొక్క ఈయన యోహాను 1వ అధ్యాయము 9వ వచనం చదవమని. నిజమైన వెలుగు చదవండి. లోకంలో ఒక్క ద్వారా వచ్చిన పాపం అందరికి వచ్చింది. నిజమైన వెలుగు ఉండేది అది లోపలికి వచ్చి ప్రతి మనిషికి వెలిగించడానికి సిద్ధంగా ఉంది. కానీ ఎవరైతే దేవుడు ఎక్కువ రెడీ ఉంటారో వాళ్ళు వెలిగిస్తుంది. ప్రతి ఒక్కరిని వెలిగించడానికి వచ్చింది. కానీ ఎవరైతే అంగీకరిస్తారో వారిని మాత్రమే తెలివిస్తుంది. కానీ ఆయన ప్రతి ఒక్కరికి మాకు ఒక్క పాపను కూడా తప్పుకోవడానికి ఒక్క పాప కూడా నరకం వెళ్ళిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు. 99 మంది గొర్రెలు కూడా ఒక్క గొర్రె కోసం వెళ్ళినట్టుగా దేవుడు మరి ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్కరు కూడా నశించిపోకూడదు, నిత్యం కలగాలని చెప్పేసి ఆయన భూలోకం వచ్చాడు. అందుకోసమే నిజమైన వెలుగు ఉన్నదంట. అది అందరిని వెలిగిస్తూ ఉన్నదంట ఎవరైతే ఆయన అనుకుంటారో. కనుక చీకటి ఏదో కుడేది ఎడలేదు మనకు తెలుసు కదమ్మా. కనుక అటు ఇటు వెళ్ళిపోకండి. ఈ మార్గం ఇరుగు మార్గం. ఏ మార్గం? ఇరుగు మార్గం, విశాల మార్గం కాదు. ఏడు పడతాడు కుడి వైపు ఎడవైపు పర్యటనకు పోవద్దు అమ్మా. దయచేసి ఈ యొక్క నాకు అవకాశం ఇచ్చినటువంటి యూత్ వరకు ఖచ్చితంగా మనం చేస్తున్నామమ్మా. మీరు దయచేసి ఈ యొక్క అర్థమైన మాట్లాడమ్మా. కనుక జరుగుతున్నదంతా కూడా దేవుని యొక్క సువార్త చాలా బాగా ప్రకటింపబడి ఉన్నది. కానీ ఎటు వెళ్ళిపోతున్నారమ్మా? జనమంతా కూడా తప్పుడు మార్గానికి వెళ్ళిపోతున్నారు. దేవుని వాక్యాన్ని మరి చదువుతున్నారు లేదు కదమ్మా. మరి అందరూ కూడా త్రోవ తప్పిపోతున్నారు అందరూ కూడా. ఇది అదేవిధంగా మొదటి యోహాను 3వ అధ్యాయం 1వ వచనం. ఇది కూడా చదువుతామమ్మా. మనం ఎవరి పిల్లము? దేవుడి పిల్లలు ఏ విధంగా ఉండాలి? దేవుడిని నమ్ముకోవాలి. తర్వాత దేవుని పిల్లము ఎవరి పిల్ల? మనం ఎవరమ్మా? మనం దేవుని పిల్లము. ఈ లోకము ఆయన ఎరుగదు. రాయబడిందంట చూడండి, అక్కడ ఉండదు చూడండి. 3వ అధ్యాయము 1వ వచనం. మనము దేవుని పిల్లము. ఈ హెచ్చు చేత మన లోకము నిజమే. మిమ్మల్ని రమ్మంటారు, మీరు రాకపోతే మీరు ఎరువులేసి వస్తుంది. మిమ్మల్ని రమ్మంటారు, మీరు వెళ్ళకపోతే ఎరువులేసి వస్తుంది. అయినా పర్వాలేదు. లోకం మనం ఎరగదు. లోకం మనం మెచ్చుకుంటుంది అంటే మనం ఎక్కడ ఎదురు పడినట్టు పాపంలో పడినట్టే లెక్క. ఒక చిన్న విషయం మీరు జ్ఞాపకం చేస్తానమ్మా. మరి చిన్న విషయం జ్ఞాపకం ముందు చేస్తాను. చాలా మంది ఇప్పుడున్న పిల్లలు తెలియకపోవచ్చు, కొంతమంది తెలుసు. సత్యనారాయణ వారి గారి గురించి ఎంతమంది తెలుసు? ఆయన భార్య దేవుని నమ్ముకుంది. అతనుకు లేనటువంటి వ్యసనం లేదు. తాగుమోతూ తిరిగిపోతూ తాకాట కన్యంగా. అయితే తన భార్య నిత్యము ప్రార్థన చేస్తే ముగ్గురు ఆడపిల్లలు అనుకుంటాను ప్రార్థన చేస్తూ ఉండదు. ఎప్పుడు సత్యంగా కుట్టేసుకోడు, చిన్న కుట్టేసుకోడు. ఆ భార్య ప్రార్థన ఏదో దేవుని నమ్మకం సాక్షం చెప్పేస్తున్నామమ్మా. ఆయన దేవుని నమ్ముకున్నాడు. దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నేను పాపిని, నేను ఘోరం పాపిని, అప్పుడు వస్తానని చెప్పేసి ఎదురుపెట్టి గురి పారిపోయింది. దేవుడిని పట్టుకున్నాడు. నన్ను మార్చని సాయం చేయాలి. పాపం చేసి నేను పాపనంటే పాప క్షమాపణ ఉంటుంది. మరి ఆ పక్క దొంగ ఈ పక్క దొంగ ఇద్దరు దొంగ ఉంటారమ్మా. ఒక దొంగ ఏమంటాడు? నేను పాపనయ్యా, నన్ను క్షమించు, మీ పొలపరాజు పాప క్షమాపణ అడిగాడు. అమ్మకి పాప క్షమాపణ అనేది వచ్చింది. అదేవిధంగా పాపం చేసేసి నేను పుణ్యాత్మురాలు అని చెప్తుంటే ఎంత దుర్మార్గం అమ్మా. పాపం చేస్తున్నారు,
ఏమంటారు? ఆ పాపం తప్పించుకొని నేను పుణ్యాత్ముని పవిత్రుని నన్ను పవిత్రుడు అని చెప్పుకుంటే అది దేవుడు విక్రమం పడాలమ్మా. దయచేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఎంతో మందిని ఆయన సాక్ష్యం చెప్తే ఒక 20 సంవత్సరాలు ఉంటుంది, తక్కువ తక్కువ నాకు చాలా మంది అలాది మంది ఆయన ఒక దేవుడిని సృష్టించారు ఆయన ద్వారా. ఇంతకుముందు నేను చెప్తున్నాను, మాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఎక్కడంటే సెకండ్ పిల్లలు ఉన్నారు. ఆయన చెప్తున్నాడు అమ్మమ్మ లేదంట చర్చికి వెళ్తుంటే మానవ దేవుడు బైబుల్ ఎట్లకే ఏమైంది మాట్లాడతారు కదా, ఇంకో ముసలిని పెట్టుకెళ్ళే బాగా ఒకరిని పెట్టుకెళ్తే మారాలనుకుంటారా అని చెప్పాను. ఎవరైనా ఎలాగ పెట్టుకెళ్తాను అనేసి పెట్టుకెళ్తారు. అంటే అతను మారి సాక్షి చెప్పారు. నాకు తిరుగుతారు మా ఇంట్లో కూడా బైబుల్ పెట్టుకెళ్తున్నారు, ఎందుకంటే మానవ దేవుడు ముందు మాకు కలుస్తానండి అక్కడ మూసేసుకుంటారా అని చెప్పాను. అనేసి అంటే అటువంటి పరిస్థితులు ఉండేది. అంత దేవుడు అంటే ఒక దళితులకు సంబంధించిన దేవుడు అలా లేదు, ప్రతి ఒక్కరు నమ్ముకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఎవరిని మనం విమర్శించినా సరిపోం, కానీ మనకు మనం విమర్శించుకుని మనం చేస్తున్న పని ఎవరిని విమర్శించట్లేదు. ఎందుకంటే అది తెలిసిన తర్వాత కూడా మనకు మనం గడ్డించుకుని మనకు మన ఏ పరిస్థితులు మనకు చేసుకోవట్లేదే నరకం పోతాం. రేపు వద్దునంటాడు కదా, నేనే చేస్తున్నాను ప్రదేశ్కి మీకు తెలుసు, మీరు నాకు గడ్డించుకుంటా కొత్త కూడా ఉద్దేశాలు అనుకోండి. అప్పుడు మీరు అందరూ ఏమవుతున్నారు, కొత్త వాళ్ళు అవుతారు. మీ మీద వెళ్తాను అన్నమాట. దాన్ని అర్థం ఇసాక చూశాడు, మన సంకీర్తనం చూసింది, భజన చూసింది, ఒకటి చూసింది. అలా ఒకటి చెప్పలేదు, నాకు చెప్పుకుంటే నేను తప్పనిసరిగా నేను నా పని చేయబోదు. ఒక మా నాన్న కూడా నన్ను గర్తించలేదు, సింపుల్ కలుపుకుంటాను. ఆ అవకాశం ఇవ్వకుండా మీరు వాక్షించి ఇచ్చి 2 మాటలు చెప్పండి. తర్వాత వాళ్ళ ఇష్టం అంటే వాళ్ళ ఇష్టం. ఒక పశువులు కారణం ఎదురు కాలం గురం కాలం నీళ్ళ దగ్గర తీసుకెళ్తాం. దాన్ని తన కోసం పని కావాలి, దానిదే ఇదేనాదే కాదు కదా. గుర్తిరగండి, ప్రతి ఒక్కరికి ఎవరైతే తప్పిపోతున్నారో మీ యొక్క బాధ్యత సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన బాధ్యత. మీరు సర్వలోకం ఎలా ఉండదులే, కానీ మన ఊళ్ళో ఉన్న వాళ్ళకి, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి, బంధువులకి రైతులు అయిపోదు. 99% రైతులు అయిపోదు. ఎవరో ఒకరిద్దరు ఉన్నారు, కానీ కానీ శిశువుని కూడా ఖచ్చితంగా బైబుల్ ప్రకారం ఎవరు చేయటం అన్నమాట. దయచేసి గుర్తేవి మీకున్న బాధ్యత అది. ఇదేనండి ప్రియ సహోదరులారా, ఈ మన యూత్ ద్వారా ప్రత్యేకించి మీరు ఏమైనా చేయగలుగుతారు. మీకు ఆ భర్తలు నేను రోజంటే మీరు చర్చలు తీసుకురాలే మీ వల్ల అవుతుంది. మీ భర్తలు నేను చర్చలు తీసుకురావడం మీ వల్ల అవుతుంది. అవునా? చూసి మన సత్యనారాయణ దగ్గర భార్య మరి ఆయన ఎలా మార్చింది, పాలన చేసి మార్చింది. అలాగే మీరందరూ కూడా మీ భర్తను కూడా తీసుకొచ్చే శక్తులు దగ్గర ఉంటాయి. కనుక ఈ ఒక్క వాక్యాన్ని మీరు తప్పుకోకుండా ఈ వాక్యాన్ని మనందరం జరగాలని ప్రత్యేకించి ఈ యొక్క కలవతనాలు చివరి మాసంలో ఈ సంవత్సరం చివరి మాసంలో చివరిదనంగా ఉన్నాం. మనం రక్షించుకుని మనం ఎట్టి విధంగా ఉన్నాం, మనం ఏ విధంగా ఆరాధిస్తున్నాం, ఆత్మతో సచ్చిపోతే ఆయన ఆరాధిస్తున్నామా, వ్యక్తిని ఆరాధిస్తున్నామా అనేది మనం ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని వచ్చాను. సూర్యపతి జగపతి నిన్న నిరంతరం ఏకైకుండి అలాగే గల పల్లె వర్షాలు ప్రభావితండి. తాడుకున్న 20 నిమిషాలు ప్రోగ్రామ్ చర్చల ప్రభావం, యవనస్తులు మరియు ప్రభావం స్థిర సమాజం వారి ప్రభావం ఇరువురు కూడా కలిసి క్రిస్మస్ జరుపుకుంటుండగా తండ్రి ప్రభావ నాకు వాక్యం ప్రభావం అనిపి ప్రభావతో అవకాశాలు ఇచ్చావు తండ్రి. నీ పెద్దతో మాట్లాడుతండి. నా తిరుగుతాను కాదు ప్రభావ, కేవలం నీ కృప, నీ యొక్క జ్ఞానం తండ్రి. తండ్రి ఇతరుడు వాక్యాలు ఫలంబోజేయాలి తండ్రి. మేము ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేదు కదా ప్రభావ. చేసిన కన్న తండ్రి నువ్వు కొన్నాళ్ళ ప్రభావ, మేమందరం ప్రభావ పరలోకానికి ప్రభావ ఎలాగైనా కదా తండ్రి ప్రభావ. నువ్వు పరలోకాన్ని విడకుండా భాగ్యం ఎంచుకోనక ఈ భూలోకానికి వచ్చి అందరం నిమ్మత్వం కదా ప్రభావ. నాకు పశువుల తొట్టులో పర్యటన ఉన్నావు తండ్రి. కన్న తండ్రి నువ్వు కొన్నాళ్ళ ప్రభావ, నిన్నే ముందు పెడుతున్నావు తండ్రి. నిన్నే ప్రభావ ఆదరిస్తున్నాం తండ్రి. మేము అందరూ కూడా ఏంటి భయంతో భక్తి విశ్వాసంతో జీవిస్తూ అనేక ఆత్మలు వెలిగించే వాళ్ళని ఉండడానికి మాకు గొప్ప చూపించుకొని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా కష్టపడిన 3 వచ్చి ఉండదండి. 31
రాత్రి ప్రార్థనలు కూడా చూడమంటుంది. ఇదంతా కూడా జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా మీకు భయంకరంగా మనందరూ దీవకరంగా ఇటువంటి వాక్యాన్ని ఫలింపు చేయండి. మీ కుమారుడును మా ప్రభువును మా రక్షకుడు మనిషిస్తున్నాను ఎస్పీ పచ్చను తీర్పు తండ్రి. ఆమేన్. అందరూ